శ్రీ గురుభ్యో నమ. మహాభారతం ఎన్నో ధర్మ సూక్ష్మాలకు నిలయం. మహాభారతం మనిషికి కావలసిన అనేక మార్గాలను ఉపదేశిస్తుంది. ఎవరైనా మానవులు స్వర్గలోకంలో ఎంతకాలం ఉంటారు అనే విషయానికి మహాభారతం అరణ్య పర్వంలో సమాధానం ఉంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారికి మార్కండేయ మహాముని దర్శనమవుతుంది. వారు ఆ మహామునిని అర్ఘపాద్యాలతో పూజించి భక్తితో సేవిస్తారు. ఆ మహాముని మంచి ఉత్తములైనటువంటి పంచపాండవులకు ఈ కష్టాలు రావడానికి గల హేతువును గురించి విచారించి కాసేపు వారిని ఓదారుస్తాడు. ఓదార్చిన తర్వాత ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడుగుతాడు, మహాత్మా, చిరంజీవి అంటే మీరొక్కరే మాకు తెలుసు, కానీ మీలాంటి వారు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారా అని అడుగుతాడు. దానికి చిరునవ్వు నవ్వి మార్కండేయ మహర్షి ఒక కథను చెప్తాడు. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. అతడు భూలోకంలో అనేక యజ్ఞాలు దానాలు చేసి ఎంతో పుణ్యాన్ని సముపార్జించాడు. అతన్ని రాజర్షి అని అందరూ పిలిచేవారు. అతడు కాలం తీరాక స్వర్గంలో ప్రవేశించాడు. స్వర్గలోకంలో అనేక సౌఖ్యాలను అనుభవించిన తర్వాత పుణ్యఫలం క్షీణించి తిరిగి భూలోకానికి పంపించబడ్డాడు. అతడు భూలోకానికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఈ మార్కండేయ మహర్షిని కలుసుకుంటాడు. కలుసుకొని, మహాత్మా, మీరు నన్ను ఎరుగుదురా అని ప్రశ్నిస్తాడు. దానికి ఇంద్రద్యుమ్నుని గుర్తించలేకపోతాడు. గుర్తించలేక, అయ్యా మహానుభావ, మీరెవరో నాకు తెలియదు అంటాడు. సరే, మీకంటే వయసులో పెద్దవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి హిమాలయ పర్వతాలలో ప్రావాకర్ణుడు అనే ఒక గుడ్లగూబ ఉంది, నాకంటే వయసులో పెద్దది అని చెప్తాడు. వెంటనే మార్కండేయ మహర్షి, ఇంద్రద్యుమ్నుడు ఇద్దరు ఆ ప్రావాకర్ణుని దగ్గరికి వెళ్తారు. ఇంద్రద్యుమ్నుడు ప్రావాకర్ణుని కూడా అదే ప్రశ్న వేస్తాడు. అతడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. నీకంటే ఇంకా ఎవరైనా పెద్దవారు ఉన్నారా అని ఇంద్రద్యుమ్నుడు ప్రశ్నిస్తే, ఓహో అవును, నాకంటే పెద్దవాడు ఉన్నాడు. ఇక్కడికి సమీపంలో ఇంద్రద్యుమ్న సరోవరం అనే ఒక కొలను ఉంది. ఆ కొలనులో నాడీజంగుడు అనే నా మిత్రుడు ఉంటాడు. అతడు ఒక కొంగ. అతడు నాకంటే వయసులో పెద్దవాడు అంటాడు. అప్పుడు మార్కండేయ మహర్షి, ఇంద్రద్యుమ్నుడు, ప్రావారకర్ణుడు ఈ ముగ్గురు కలిసి ఆ ఇంద్రద్యుమ్న సరోవరం దగ్గరికి వెళ్తారు. అక్కడ వారికి నాడీజంగుడు అనే కొంగ కనిపిస్తుంది. ఇంద్రద్యుమ్నుడు అదే ప్రశ్న వేస్తాడు తిరిగి, మహాత్మా, మీరు నన్ను గుర్తించారా అని అడుగుతాడు. అప్పుడు ఆ నాడీజంగుడనే కొంగ కూడా గుర్తించలేకపోతుంది. అయ్యా, నాకంటే పెద్దదైనటువంటి ఆకూపారము అనే ఒక తాబేలు ఈ సరస్సులోనే ఉంది, అది నాకంటే పెద్దది అని ఆ తాబేలు దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ తాబేలు ఇంద్రద్యుమ్నుని చూడగానే ఎంతో సంతోషపడుతుంది, అతన్ని గుర్తిస్తుంది. మహారాజా, ఈనాటితో నా జన్మ ధన్యమైంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు మిమ్మల్ని చూడగలిగాను. మహాత్మా, మీరు ఆ రోజు చేసిన గోదానాల వల్లనే ఆ గిట్టల తాకిడికి ఈ కొలను ఏర్పడింది. మీరు ఎంతో పుణ్యాత్ములు అని ఆనంద బాష్పాలు రాలుస్తుంది. వెంటనే ఆకాశంలోంచి దేవతలు ప్రత్యక్షమై ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకువెళ్తారు. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమంటే, మనం చేసిన పుణ్యకార్యాలు ఎన్ని రోజులైతే ఈ భూమి మీద ప్రజలు చెప్పుకుంటారో అంతకాలం మనం స్వర్గంలో జీవించవచ్చు అనేది ఈ కథ సారాంశం. శుభం భూయా.